అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చా ప్రతిరోజు మనం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? అలాగే వారందించే దివ్య జ్ఞాన సందేశాల్ని కూడా మనం అందుకుంటూ వస్తున్నాం. నాకివాళ ఒక కొత్త విషయం తెలిసింది. ఆల్రెడీ తెలిసిన విషయం అయినా నేను మళ్ళీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటానండి. ఏంటంటే మరి మనకి ధ్యానాన్ని అందించిన గురువు గారి యొక్క వారి యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండేది? వారి గురించి వారి నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఇవన్నీ మనం చెప్పుకుంటూ, నేర్చుకుంటూ వస్తున్నాం. అవునా? పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా చాలా గొప్పవారయ్యా అని చెప్పేసి. గ్రేట్ అని చెప్పి. ఎందుకు అలాగనేవారు? అంటే తెలుసు అఫ్‌కోర్స్ మనం చూస్తూనే వస్తున్నాం. వారి జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. సో, వారు అందుకే అని చెప్పేసి. కానీ నాకింకా ఈరోజు ఇంకా కొత్త విషయం తెలిసిందేంటంటే, ఇ వారు మాస్టర్స్‌గా ఎందుకు ఎదిగారు? పిరమిడ్ మాస్టర్స్ దట్ టూ సీనియర్ మాస్టర్స్‌తో మనం ఈ సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ అంతా కూడా మనకి ఒకప్పుడు వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు ఈ ధ్యానానికొచ్చిన అంటే పత్రి గారు మొదలుపెట్టిన ఈ ఇనిషియల్ స్టేజ్‌లో వారు ఎలా కష్టపడ్డారు? మన సీనియర్ మాస్టర్స్ కూడా ఏం తక్కువ కాదండి. చాలా అంటే చాలా కష్టపడి మనకిప్పుడు ఒక రూట్ మ్యాప్‌ని క్లారిటీగా క్లియర్ చేసి ఇచ్చారు. సో, ఇవాళ నాకది కొత్త విషయం తెలిసింది. అందుకే ఆ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పగలిగేది ఒక మాస్టర్సే అండి. పిరమిడ్ మాస్టర్సే. ఇవాళ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నేను మీతో ఇలా షేర్ చేసుకోవడం. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ గురించి ఎవరు చెప్తే బాగుంటుంది అనేది మేమెప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. కాకపోతే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇంకొక గొప్ప విషయం తెలిసినప్పుడు వారి సాంగత్యాన్ని ఇంకా ఇంకా హ్యాపీగా అనుభవిస్తాం. ఎందుకంటే వారు చెప్పే జ్ఞానం మనకి ఇంకా అర్థమవుతుంది కాబట్టి. అలాగే అందుకుంటాం కాబట్టి. సో, అందుకే ఫ్రెండ్స్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ జరగబోతుంది. ఇది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎందుకంటే మేడం గారు గూడా సిద్ధంగున్నారు. నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకు నేనిలా అని చెప్పాను అని చెప్పేసి. ఓకే. యెస్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, మరి ప్రత్యూష గారు సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుటూరు నుండి. వారిని వెల్కమ్ చెప్పేసుకుందామండి మన ఈ ప్రోగ్రామ్‌కి. మేడం హాయ్ మేడం నమస్తే. యెస్. ది నమస్తే మ్యామ్. కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్ మేడం. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు మరి బద్రి సార్? ఏ విషయంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీ మీ సాంగత్యంలో తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ దృష్టిలో. యెస్ మేడం. ప్లీజ్ మేడం కంటిన్యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సుజాత మ్యామ్ చాలా వండర్ఫుల్గా తెలియజేశారు. పత్రిజీ గారి గురించి ఎంత చెప్తున్నా అలా టైం కనపడదు, అది సహజం. అది ఎంతో అద్భుతంగా తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేడం ఎంతో చక్కగా ఆ, తన అనుభవాలకి చక్కగా జత చేస్తూ మరి తను ఏం నేర్చుకున్నారు, ప్రతి క్షణం ఎలాంటి స్పందన తను పొందుతూ వచ్చారు, ఆ గురువు పట్ల అద్భుతమైన సరెండర్నెస్, ఇదంతా కూడా చాలా వండర్ఫుల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్. అండ్ ఎస్, నా పేరు ప్రత్యూష అండి, మాది ప్రొద్దుటూరు. అరౌండ్ 95 మెడిటేషన్లోకి రావడం జరిగిందనమాట. సో మా మదర్కి విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు. ఎలా అంటే మా మదర్ ఎలా ఉండేవారంటే చాలా హెల్త్ ఇష్యూస్, చిన్న వయసు. అసలు తను బ్రతికే ఉంటుందా అంటే తొందరలోనే తను చనిపోతే బాడీ వెకేట్ చేస్తుందేమో, ఇంత చిన్న వయసులో చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, పోనీ భర్త వేరే పెళ్లి చేసుకుంటే పిల్లల్ని సరిగ్గా చూసుకుంటే, అంటే ఎన్ని డౌట్స్ చూడండి ఎలా ఉంటుందో ఒక స్త్రీకి. చనిపోవడం అనేది ఒకటి భయము, చనిపోతే పిల్లల్ని ఎలా చూసుకుంటారు, ఒకవేళ ఎవరు చూసుకుంటారు, భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు, తన పిల్లల గతి, ఇలా ఎన్నో భయాలన్నమాట. ఎలా అంటే మా ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉండేటివి అనమాట, షిడి బాబాది, సత్సాయి బాబాది. మేము సాయి డివోటీస్మి ఫస్ట్, అంతకుముందు. ఆ ఫొటోస్కి చూస్తూ చెప్పుకునేది తను, ఏడ్చేది. నేను ఇంత నీకు చేస్తున్నా కదా, నువ్వు ఏం పలకవే అని కొట్లాడేదన్నమాట. సో ఇలానే ఉండేది పరిస్థితి. ఏడుస్తుండేది. మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల మాకు కొంచెము ఇన్కన్వీనియన్సెస్ ఉండేటివి. సో ఇలా ఉండేదన్నమాట. సో ఇలాంటి టైంలోనే మరి మాకు ధ్యాన పరిచయం జరిగిందండి. ఆ ధ్యాన పరిచయం జరిగినప్పుడు
ఫస్ట్ డేనే మరి పత్రిజీ యొక్క 1 డే వర్క్షాప్ మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ డే నుంచే మా మదర్ హీలింగ్ అవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ డే నుంచే తనకి హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కొన్ని ఏళ్ల నుంచి భరిస్తుండేది. 41 డేస్లో కంప్లీట్గా తన హెల్త్ ఇష్యూస్ని తనే క్లియర్ చేసుకోగలిగింది. ఎంత ధైర్యం వచ్చిందంటే మా మదర్లో, అంత ధైర్యం అండి. అంటే ఏదైనా ఏం పర్వాలేదు, ధ్యానం ఉంది కదా, అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందండి ధ్యానం. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిషి గారు మనందరికీ అందించారు. ఇంకా మా భాగ్యం ఏమిటంటే మేము 95 ఆ టైంలోనే మెడిటేషన్ స్టార్ట్ చేశాం కదా. సో గుంటకల్ మా అమ్మ వాళ్ళు పత్రి సార్ వీక్లీ వన్స్ వచ్చేవారండి. చాలా క్లోజ్గా ఆయన్ని చూడగలిగే భాగ్యం నాకు కలిగిందనమాట. సారు ట్యూస్డే వచ్చి, మాకు ట్యూస్డేస్ అనమాట హాలిడేస్. షాప్ అంటే సండే మాకు మార్కెట్ డే. ట్యూస్డే ఈ బిజినెస్ మ్యాన్కి అంతా కూడా హాలిడే అనమాట. సో సార్ ట్యూస్డేస్ వచ్చేవారు. 15 days వన్స్, 3 weeks వన్స్ అలా వచ్చేవారు అనమాట. అసలు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. అవి ఎవరికి చెప్పినా అవి అవతల వాళ్ళు అసలు దానికి ఆన్సర్ ఇస్తారో లేదో తెలియదు. అసలు అలా అడిగితే మనల్ని ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు అనమాట. చిపో అంటారేమో అనే డౌట్ ఉంటుంది. సో అలాంటి ప్రతి ఒక్క డౌట్కి సార్ యొక్క సాంగత్యంలో ఒక్కొక్కటి ఎంత సింపుల్గా అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నిజమే కదా, అవును కదా అని ఆటోమేటిక్గా ఆన్సర్స్ అన్నీ వచ్చేసేటివి అనమాట. అండ్ ఇక్కడ మా మదర్ హెల్త్ ఇష్యూస్ అంతా కూడా క్లియర్ అయ్యాయని చెప్పాను కదా. ఒక నిజంగా వాళ్ళ లైఫ్ ఎంత వండర్ఫుల్గా అయిపోయిందంటే అంత ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎలాగంటే ఫాల్స్ ప్రెస్టీజ్ అన్నా, అంటే ఇంకొరి కోసం చెయ్యాలి, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మనం ఇలా ఉండాలి, లేకుంటే అవతలోళ్ళు మనకు పేర్లు పెడతారు, ఇలాంటి మాటలంటే నాకు చాలా కోపం అనమాట. వేరే వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలి? నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు కదా. అయితే ఇది ఎవరు ఒప్పుకునేవారు కాదు. చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. లేదు, వాళ్ళు చెప్పినట్లు వినాలి, మనము సమాజంలో ఉన్నాం, ఇలాంటి ఎన్నో విషయాలని నాకు చాలా ఎట్లా అసంతృప్తి ఉండేదన్నమాట వీటిలో. ఆ క్వశ్చన్స్ కూడా అలానే అనిపించేది, కానీ బయటికి పెద్దగా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే సార్ కాన్సెప్ట్స్ వింటూ వచ్చానో నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏమిటంటే సార్ యొక్క ఇంకోటి అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన కేవలం తన పుస్తకాలే చదవమనరు. మనకు దొరికిన భాగ్యం అది, నిజంగా చెప్తున్నాను. ఆయన అన్ని దానిలలో ఆ మంచిని తీసుకోండి. హంస ఎలాగైతే మరి ఆ పాలను మాత్రం తీసుకొని నీళ్ళని వదిలేస్తుంది కదా, అలా మనం కూడా అన్నింటిలో ప్రతి ఒక్కరిలో ఆ మంచిని తీసుకోవాలి. ప్రతి ఒక్క గురువుని గౌరవించాలి. మనం ఆయన పద్ధతిని ఫాలో కాకపోవచ్చు, కానీ ఏ గురువుని కూడా విమర్శించే హక్కు మనకు లేదు. ప్రతి గురువులో ఉన్న ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్తూ వచ్చారో అదే చేస్తూ వచ్చారండి. సార్ కూడా మరి సొసైటీ స్థాపించక ముందు ఎన్నో సొసైటీలు తిరిగారు. ఎన్నో సొసైటీలకు వెళ్ళి అక్కడ ఆయన వర్క్ చేసేవారు. వాటిలో ఆ సొసైటీ కార్యకలాపాల్లో మరి యాక్టివ్గా పాల్గొనేవారు. కానీ కొన్ని పాయింట్స్ నచ్చేవి, కొన్ని నచ్చేవి కాదనమాట. అది ఎప్పుడైతే నచ్చలేదో అక్కడి నుంచి బయటకు వచ్చేసేవారు, మళ్ళీ ఇంకో సొసైటీలోకి వెళ్ళేవారు. అలా ఆయన ఎన్నో సొసైటీస్లో వర్క్ చేశారు. చేసి ఇలా కాదు, సత్యాన్ని అందరికీ అందించాలంటే మరి దానికి వేరే రకంగా మనం వాటికి పరిచయం చేయాలని ఆయన ఏదైతే ఉండాలి అని అనుకున్నారో, ఏ విషయాలనైతే ఆయన కావాలి అని అనుకున్నారో, మరి ఆయన అలాంటి ఒక ఆర్గనైజేషన్తో, మరి అలాంటి ఒక విధానంతో మనకందరికీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ పరిచయం చేశారండి. నిజంగా మంది చాలా గొప్ప భాగ్యం.
మరి పత్రి సార్ యొక్క ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి మరి ఇక్కడికి వచ్చినాకనే నేను ఓషో బుక్స్, రాంపా మాస్టర్ బుక్స్ ఇవన్నీ కూడా నేను చదివేదాన్ని అనమాట. ఇంకొక నాకు దొరికిన బ్లెస్సింగ్ ఏమిటంటే గుంటకల్లో మరి చక్కగా ఇంగ్లీష్ బుక్స్ బాగా దొరికేవండి లైబ్రరీలో. అంటే మా పిరమిడ్ సొసైటీ లైబ్రరీలో రాంబా బుక్స్ దొరికేటివి, ఓషో బుక్స్ దొరికేటివి, ఇలా ఎంతోమంది మాస్టర్స్ యొక్క బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో చాలా చక్కగా దొరికేవి అనమాట. సో నాకు నిజంగా ఎంత బ్లెస్సింగ్ అంటే అది, ఎంతోమంది మాస్టర్స్ యొక్క ఆ నాలెడ్జ్ తీసుకునేకి నాకు అవకాశం కలిగింది. దాంట్లో ఓషోది రెబలిస్ అని అనిపిస్తుంది, కానీ ఆయన చెప్పేవారు చక్కగా, కుల్లాగా చెప్పేసేవారు. ఎక్కడ దాపరికం అనేది ఉండేది కాదు. ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, ఎంతవరకు అవసరము, ఇది అదంతా నాకు బాగా నచ్చేది. ఎందుకంటే నాకు ఉంది కదా, అనవసరంగా ఇంకొకరిని మనం మెప్పించాల్సిన అవసరం లేదు, ఇంకోరి కోసం నేను నా అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి ధోరణి నాకు ఉంది కదా. సో ఓషో నాలెడ్జ్ నాకు చాలా వండర్ఫుల్గా అనిపించేది. ఆయన అనేవారనమాట, ఈ నిమిషము ఏదైతే నువ్వు చెప్తావో, ఏదైతే నువ్వు చేస్తావో అది ఈ నిమిషం కరెక్టే. ఇప్పుడు ఉన్న నీ మైండ్ సెట్కి తగ్గట్టే నువ్వు ఆ నిర్ణయాన్ని కానీ అలాంటి వ్యవహారాన్ని నువ్వు కలిగి ఉంటావు. మేబీ కొన్ని రోజుల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నీకు అది రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే అప్పటికి నీ మైండ్ మారిపోయి ఉంటుంది. ఇప్పటికన్నా అప్పుడు నువ్వు ఉన్నతంగా మారి ఉండవచ్చు, కానీ ఈరోజు నీకున్న పరిస్థితికి నువ్వు చేసేది కరెక్టే. ఈ ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తామంటే కొన్ని చేసేసి ఉంటాం, అప్పటికి మనకేం తెలిసినదు. కానీ ఓషో గారు అన్నట్లు మళ్ళా కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే నేను తప్పు చేశానే, అరే నేను ఇలా చేసిండకూడదే అని ఒక గిల్టీనెస్తో ఉంటాం మనం. ఒక రకమైన అపరాధ భావన కలిగి ఉంటామన్నమాట. కానీ ఎప్పుడైతే మనము ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటామో, అంటే ఈరోజు నేను ఏదైతే ప్రవర్తన ఉందో అది ఆ రోజు ఆ మనస్థితికి, నా యొక్క ఆత్మస్థితికి తగ్గట్టుగానే మరి ఆ ప్రవర్తన ఉంది. సో ఆ రోజుకి నా ప్రవర్తన ఆ టైంకి రాంగ్ కాదు. తర్వాత అది రాంగ్ అయితే మరి నేను మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. మళ్ళీ అలాంటి పొరపాట్లు నేను కంటిన్యూ చేయకుండా నా వ్యవహారాన్ని నేను చక్కగా చక్కదిద్దుకోవాలి. అంతేగాని జరిగిపోయిన దానికి మరి మనం ఈరోజు ఆ గిల్టీనెస్తోనో అపరాధ భావనతోనో ఉంటే మనం ఈ ప్రస్తుత క్షణాన్ని కోల్పోతాము. ఇది నాకు నిజంగా ఒక వండర్ఫుల్ లెసన్ అండి. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేను పత్రిజీ సాంగత్యంతో నేర్చుకున్నాను. ఒకసారి మా మదర్కి మెడిటేషన్లో బాడీ మూమెంట్స్ ఎక్కువగా ఉండేవి అనమాట. ఒకసారి ఏమైందంటే విపరీతమైన మూమెంట్స్, అసలు తన కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఆ ఎనర్జీ విపరీతమైపోయింది తనకు. అసలు తన బాడీ మీద తనకు అసలు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేక చాలా ఇబ్బంది పడిపోతుంది. సార్కి ఫోన్ చేసాము అప్పుడు, సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే, సరే కర్నూలుకి పిలుచుకురండి అని చెప్పారు. కర్నూలుకి పిలుచుకెళ్ళారు మా నాన్న అంతా, మాస్టర్స్ వీళ్ళు సీనియర్స్, గుంటకల్లో ఉన్న సీనియర్స్ అంతా కూడా కర్నూలుకి పిలుచుకెళ్ళారు. కర్నూలుకి వెళ్ళేసరికి దాదాపు 11:30 అయిందండి. సో సార్ డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు. సార్ అనలేదా, ఓకే తను ఇక్కడే మా ఇంట్లోనే ఉండనిలేండి, మీరందరూ వెళ్ళి పిరమిడ్లో పండుకొని మార్నింగ్ మీరు వచ్చి కలవండి అని చెప్పాడు. మా అమ్మని తీసుకెళ్ళి ఒక రాకింగ్ చైర్లో కూర్చోబెట్టారనమాట. ఆల్రెడీ మా అమ్మకు విపరీతమైన మూమెంట్స్ ఉన్నాయి. తీసుకెళ్ళి రాకింగ్ చైర్లో కూర్చోబెట్టారు. ఇంకా ఊగుతోంది. అప్పుడు పత్రి మేడం కూడా ఉన్నారనమాట సార్ దగ్గరే. అట్లా విపరీతంగా ఊగుతుంటే మేడం అరిచారు, ఏంది ఏం అలా చేస్తున్నా అంటే, నేనేం చేయాలి, నా బాడీ ఇలా ఊగుతుంది, నేను ఇలా చేస్తున్నానంటే మేడం జస్ట్ అలా ఒకసారి చేపెట్టగానే మరి ఏదైతే అన్కంట్రోలబుల్గా ఉండిందో అదంతా కూడా స్టేబుల్ అయిపోయింది అనమాట. సో ఓకే, అప్పటి వరకు పరిస్థితి బాగానే ఉంది. ఇంకా పడుకోవాలి కదా,
సార్ ఏం చేశారంటే తను ఏదైతే పడుకున్నారో ఆ మంచం మా మదర్‌కి పండుకోమని చెప్పేసి తను కింద పడుకుంటాను అని చెప్పేసి రెడీ అయ్యారనమాట. మా మదర్ ఒప్పుకోలేదు. "అరె! అదెట్లయితుంది? మీరు గురువు. మీరు పడుకున్న ప్లేస్ నాకిచ్చి కింద పడుకోవడం ఏంటి?" అని చెప్పేసి మా అమ్మ చాలా అసలు ఒప్పుకోలేదనమాట. సార్ చెప్పినంత సేపు చెప్పారు. వినలేదు. ఇంక అరిచారనమాట. "నేనా గురువు నువ్వా" అని. "ఆ! మీరే. అట్లయితే నోరు మూసుకొని కింద పడుకో నువ్వు" అని చెప్పేసి తను ఏ మంచంలో అయితే తను పడుకున్నారో ఆ ప్లేస్‌ని మా మదర్‌కిచ్చి మరి సారు కింద పడుకున్నారండి. మరి ఏ గురువు చేస్తారండి ఇలాగా? ఏ గురువైనా మరి మనం మామూలుగా గురువులంటే ఎలా ఉంటాము? వాళ్ళని తాకాలంటే కూడా మనకు అర్హత లేదు అన్నట్లు కొంతమంది వ్యవహారం ఉంటుంది. కొన్ని చోట్ల అలాంటి పరిస్థితులుంటాయి. మరి అలాంటిది మన గురువు మనకి ఎంత భాగ్యాన్నిచ్చాడో చూడండి. ఆహ్, తను ఎక్కడైతే పడుకున్నారో తను అది మా అమ్మకిచ్చి మరి తను కింద పడుకున్నారండి. అంటే ఎక్కడ కానీ కించిత్తు కూడా అహంభావం లేదండి. అంత అద్భుతమైన జీవితాన్ని ఆయన జీవించి చూపించారు. ఏదైతే తను చెబుతూ వచ్చారో, అదే తను ఆచరిస్తూ చూపిస్తూ వచ్చారండి. మరి అలాంటి గురువు దగ్గర మనమంతా గూడా ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము. ఆ సాధనను నేర్చుకుంటున్నాం. మరి మనకు అహంకారం ఉండవచ్చా? నేను సీనియర్, నేను జూనియర్ అన్న మాటలన్నా మన నోట్లోంచి రావచ్చా? చూడండి మరి. ఆహ్, గురువు ఏం చేశారు? ఎంత అద్భుతంగా ఆయనకెక్కడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ తనతో సమానంగానే మనల్ని చూస్తూ వస్తున్నారు. మనలో దివ్యత్వాన్ని ఆయన చూస్తూ వస్తున్నారు. మనం ఎన్ని రోజులు ధ్యానం చేసినాము, ఈరోజు శరీరము అంటే ఈరోజు ఈ శరీర స్థితి ఏమి, ఇదంతా ఏమి ఆయన గమనించలేదు. ఎప్పుడు మనలో ఉన్న ఆ చైతన్యాన్ని ఆయన చూస్తూ వచ్చారు. ఏ రోజు ఆయనకి మరి ఆ అహంభావం లేదు. మరి అంత అద్భుతమైన గురువు మరి మనకు దొరకడం అంటే నిజంగా మనం ఎంత భాగ్యవంతులమో కదా! మరి అలా మా మదర్ అక్కడ దాదాపు 3 డేస్ పత్రి సార్ దగ్గరే ఉన్నారండి. సార్ రోజు మా మదర్‌కి సారు, మేడం మధ్యాహ్నం మేడం వంట, సాయంత్రం సారు స్నాక్స్ అనమాట. ఇలా చక్కగా వాళ్ళిద్దరిది తను బాగా రుచి చూస్తూ ఆ 3 డేస్ సార్ యొక్క గైడెన్స్ తీసుకుంటూ మరి చక్కగా పిరమిడ్‌లో చక్కగా ధ్యానం చేస్తూ మరి 3 డేస్ తర్వాత సారే పిలుచుకొచ్చారు మళ్ళా గుంటకల్‌కి కూడా మా మదర్‌ని. సార్ వారు నేను ఇట్లా చెప్పడం కూడా అలానే చెప్పారు. "మీరేం మళ్ళా రావద్దు. ట్యూస్‌డే నేను క్లాస్‌కొస్తాను కదా! అప్పుడు నేను పిలుచుకొని వస్తానని" చెప్పేసి సారే పిలుచుకొచ్చారనమాట. ఇంకొకటి సార్ ఎవరినన్నా తన వెంట పిలిచకపోతే క్లాసెస్‌కి కానీ, లేదంటే తన వెంట చాలామంది వస్తుంటారు కదా! వాళ్ళందరినీ మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటారండి. వాళ్ళు తిన్నారా లేదా? వాళ్ళకి ఉండడానికి సరిగ్గా ఉందా లేదా? ఫస్ట్ వాళ్ళకి పెట్టినారా లేదా? ఎంత బాగా గమనించుకుంటారో తెలుసా సారు. ఒకసారి ఇలానే అనంతపూర్ వెళ్ళాను. ఆల్రెడీ గుంటకల్‌లోనే ఉన్నాను. అనంతపూర్ చాలా దగ్గర మాకి. సార్ అనంతపూర్‌కొచ్చారంటే అనంతపూర్‌కెళ్ళాననమాట. అనంతపూర్ నుంచి సారు ప్రొద్దుటూరుకొస్తున్నారు. అంటే మా ఊరికొస్తున్నారు. ఆడ క్లాస్ అంతా అయిపోతేనే లంచ్ చేసి బయలుదేరాలి. వేరే ఊరు నుంచి వచ్చినోళ్ళంతా తినండి అని చెప్పారు. నేను సైలెంట్‌గా పక్కనున్నాను. ఎందుకంటే నేను వెళ్ళే ఉద్దేశ్యం లేదు. నేను మళ్ళా మా ఊరికి తిరిగిపోయేదే గదా! అని. అంటే సార్ అనలేదా, "రా ఏం అట్లా చూస్తావు రా నువ్వు తిందువు రా పొద్దుటూరు పోద్దా" అని. "లేదు సార్ నేను ప్రొద్దుటూరుకి రాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను" అంటే, "అవునా? సర్లే పో అట్లయితే. నీ కర్మ ఏమైనా చేసుకోపో" అని చెప్పేసి సారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చక్కగా మరి అన్నం అది వడ్డించి, మళ్ళా తర్వాత తిని తను బయలుదేరాడండి. అంటే తన తనతో ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ అంత బాగా చూసుకుంటారు. సారు బళ్ళారికెళ్ళారు ఒకసారి. ఉరవకొండ మీదుగా అంటే గుంటకల్లు, ఉరవకొండ, బళ్ళారి ఇలా ఉంటుందనమాట. ఉరవకొండలో మౌన ధ్యానం జరుగుతుంది 41 డేస్. నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అక్కడ ఒక 10 డేస్ బావుంటుంది అని చెప్పేసి అక్కడ నేను మా మదర్ వెళ్ళామనమాట. ఇంక నెక్స్ట్ డే మేము బయలుదేరి ఇంక ఊరికెళ్ళిపోతాం. సార్ అప్పుడే బళ్ళారికి వెళ్తూ పిరమిడ్‌లో కూడా రాలేదాయన ఆయన. బయటనే పిరమిడ్ బయటనే నిలబెట్టేసి వెహికల్ నిలబెట్టేసి లోపల తల్లి బిడ్డలిద్దరుంటారు. వాళ్ళని రమ్మని పో బళ్ళారికి పోదాము అని చెప్పేసి. సరే వస్తారా అంటే నేను చెప్తే రాకుండా ఉంటారా అని. సరే అని చెప్పేసి వేరే మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చి అడిగారనమాట. ఇట్లా సార్ బళ్ళారికెళ్తున్నారు మిమ్మల్ని కూడా రమ్మన్నారు.
ఇద్దరం వెళ్ళామండి. సార్ పక్కనే ప్లేస్ వచ్చింది. సార్ పక్కనే కూర్చొని వెళ్ళామనమాట. మా మదర్‌కి ముందు నుంచి మా ఇద్దరికి ఎలా అంటే, నాకు మా మదర్‌కి ఎలా అంటే, మా ఇద్దరికి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఉండేటివి కాదు. మా మదర్‌కి చాలా పెద్ద బాధనమాట. సో, సార్ ఎప్పుడు కనిపించినా గూడా కొట్లాడేది సార్‌తో. నాకు థర్డ్ ఐ లేదు. నేను ఎవరికి చెప్పినా వాళ్ళకి థర్డ్ ఐ ఉంటుంది. నాకు థర్డ్ ఐ లేదు, థర్డ్ ఐ లేదని బాగా కొట్లాడేది. అలానే సార్ బాగా దొరికాడు కదా! నాకు థర్డ్ ఐ ఓపెన్ చెయ్యి అని మొదలుపెట్టిందనమాట. సార్ అనలేదా, నేను నీకు కావాలంటే ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాలే, థర్డ్ ఐ ఎందుకులే వదిలేసేయి అని చెప్పాడు. నాకు అదేమో ఏమో, నాకు ఎమ్మెల్యే సీట్ ఏమొద్దు, నాకు థర్డ్ ఐయే కావాలి. ఎంపీ సీట్ ఇప్పిస్తాలే, నాకొద్దు అని. ప్రైమ్ మినిస్టర్ చేస్తాలే, నాకొద్దు, నాకు థర్డ్ ఐయే కావాలి. పైకి పంపిస్తాలే నిన్ను. సో ఇలా మా మదరు సారు దారి మొత్తం ఇలా జస్ట్ అలా కొట్లాడుకుంటూనే వచ్చారనమాట. ఇంక బళ్ళారికి ఇంక వస్తాం అనగా మా మదర్ ఒక కండిషన్ పెట్టింది. నువ్వు స్టేజ్ మీద ఇప్పుడు నేను నాతో బాగా కొట్లాడినావు కదా, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కినాక, స్టేజ్ మీదకి పిలిచినాక నన్ను గిన ఆడ తిట్టినావు అంటే నేను ఒప్పుకొని చూడు, అట్లయితే నేను స్టేజ్ ఎక్కుతా, అలాంటి నేను స్టేజ్ ఎక్కను చూడంటే, లే నేను తిట్టనులే అని చెప్పేసి సార్ చెప్పారు. అక్కడికి వెళ్ళాక అక్కడ మళ్ళా మాకు ఫుడ్ అది వచ్చిందా లేదా, మేము తిన్నామా లేదా, ఇదంతా చూసుకున్నారు. మరి నిజంగానే సార్ మా మదర్ని స్టేజ్ పైకి రమ్మని చెప్పేసి మరి తన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేయించారనమాట. తర్వాత మేము వెళ్ళిపోతుంటే కూడా వెహికల్ ఇచ్చి మమ్మల్ని మా ఊర్లో డ్రాప్ చేయించి మళ్ళా సారు తన జర్నీ కంటిన్యూ చేశారనమాట. ఇలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్తో ప్రయాణము, ఆ జ్ఞానాన్ని అందటమే కాదు, సార్తో జర్నీ అంటే ఎన్నో నేర్చుకోవచ్చండి. ప్రతి చిన్న విషయంలో కూడా సారు మనకి ఎంతగా నేర్పిస్తారు. ఒకరోజు ఇలానే మా ఇంట్లో సార్ టిఫిన్ చేస్తున్నారు. సార్‌తో పాటు చాలా మంది ఉంటారు కదా! వేరే వాళ్ళకి టిఫిన్ ఇంకొంచెం పెట్టుకోమని మనం అడుగుతాం కదా! ఇంకోసారి పెట్టుకోండి, ఇంకొంచెం పెట్టుకోండి అని బలవంతం చేస్తాం కదా! అలానే నేను అడుగుతున్నాను. అలవాటు కదా మనకి అందరికి. అడుగుతుంటే సార్ తిట్టేశారనమాట. వాళ్ళు జ్ఞానం కోసం వచ్చారు. వాళ్ళేం భిక్షగాళ్ళు కాదు, నువ్వు అట్లా అడగడానికి అని చెప్పేసి తిట్టేశారనమాట. సరే అని నేనేం మాట్లాడుకోకుండా సైలెంట్‌గా పక్కకొచ్చేసాను. మిగతా వాళ్ళకి అరేంజ్ చేసేసాను. ఇంక అంతా అయిపోయింది. నేను పోయి పక్కన డైనింగ్ హాల్‌లో కూర్చున్నాను. సార్ అరిచారు గదా! మళ్ళా దగ్గరికి పోవాలంటే భయమనమాట. పోయి డైనింగ్ హాల్‌లో కూర్చున్నాను. సార్ అనలేదా, డైనింగ్ హాల్‌లో వచ్చేసారు నాతో పాటే. వచ్చేసి నా పక్కన కూర్చొని మరి ఎంతగా అరిచారో అంతగా బుజ్జగిచ్చి, మరి ఆ బుజ్జగిస్తూ సరే బుజ్జగించినప్పుడే గదా మనం నెత్తికెక్కాల్సింది. సార్ ఒక పాట పాడండి సార్ అంటే, అవునా ఏం పాట కావాలి అంటే, మన సార్‌ని ఒక పాట కోరుకొని సార్ వచ్చేసారు కదా! అందరూ డైనింగ్ హాల్‌లోకి వచ్చేసారు. అందరూ కింద కూర్చునేసాం అక్కడ. అలా బాగా సార్‌తో ఎంజాయ్ చేసి తర్వాత సార్ వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే ఒక తల్లి ఆహ్, అంటే మనల్ని హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తుంది. అది తప్పు కాబట్టి, ఆ తప్పు చేయకూడదు కాబట్టి, మరి ఆ తల్లి మనల్ని హెచ్చరిస్తుంది. మనం కూడా చాలా సార్లు అమ్మ అరిచిందని, అదని, ఇదని మనం కూడా కోపం చేసుకుంటాం. కానీ అదే తల్లి మళ్ళా మనల్ని దగ్గర తీసుకుంటుంది, బుజ్జగిస్తుంది. మనం ఆ కోపం నుంచి బయటికొచ్చేంత వరకు మనల్ని మనం ఎంత గారాబం చేయాలో అంత గారాబం చేస్తుంది గదా! మరి నిజంగా ఈ జగన్మాతనే అనొచ్చండి నిజంగా అంటే. మరి ఇంత అద్భుతమైన ఈ గురువు ఆ తల్లి ప్రేమని అంతగా అందించారనమాట. ఆహ్, అందుకే ఆయనలో ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ గురువుని చూసుకుంటాం గాబట్టే ఎక్కడ ఆడ, మగ అనే భేదం మనకు కనపడదు. అక్కడ ఒక మగవాడనో, ఇంకోటి మనకు ఆ శరీర దేహాలు అక్కడ అంటే ఆ దేహము, ఆ జెండర్ డిఫరెన్స్ ఇదేం మనకు కనిపించదు. జెంట్స్ అలానే సార్‌ని హ్యాక్ చేసుకుంటారు. జెంట్స్ అలానే సార్‌కి అట్రాక్ట్ అయిపోతారు. లేడీస్ అలానే అట్రాక్ట్ అయిపోతారు. అక్కడ శరీరం చూడరండి. ఆ తండ్రి యొక్క ప్రేమ, ఆ తల్లి యొక్క మమత అక్కడ చూస్తాము. ఆ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని అక్కడ అందుకుంటుంటాము. మరి అలాంటప్పుడు ఆయన మగవాడనో, ఆడవాళ్ళనో ఆ భేదం ఏం కనపడదు. ఇప్పుడు తల్లి దగ్గరికి బిడ్డ వస్తుంది, కొడుకు వస్తారు. ఇద్దరొస్తారు.
ఒక వయసు అయినాక మేము దూరం ఉండాలని ఏ కొడుకు అనుకోడు. ఎంత పెద్దవాడైనా ఆ తల్లి ఒళ్ళో తలపెట్టి పడుకుంటాడు. అవునా కదా? అక్కడ ఏమి నేను ఇంత పెద్దోడినే, నేను అవన్నీ ఏం మనకు భేదం ఉండే కదా. అలాంటి ఆప్యాయత ఆ గురువు నుంచి మనం పొందుతున్నాం. అందుకే మనకక్కడ ఏం తారతమ్యం ఉండదండి. అందుకే హాయిగా మన తల్లి దగ్గర ఎంత హాయిగా మనము ఆ ప్రేమను పొందుతామో, అంతే ప్రేమని ఆ గురువు దగ్గర మనం పొందుతున్నాం. అందుకే ఆయనొస్తున్నాడంటే అంత ఆనందం. అసలాయనొస్తున్నాడంటే ఎంత సంతోషమవుతుందో. ఆహ్, ఒక రోజుండని, 2 రోజులుండని, ఆ 2 డేస్ కంప్లీటెడ్‌గా ఆయనకే, ఆయనతోనే ఉండాలి. ఆయన ఎంతసేపు మేలుకుంటే అంతసేపు మేలుకొనుండాలి. ఆయన పడుకున్నాడా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇంగా ఏదన్నా కావాలా పరిగెత్తి చేయాలి. అంత అద్భుతంగా ఆయన దగ్గర గడిపే భాగ్యము నిజంగా మనకందరికీ దొరికిందండి. మనము అప్పుడు వేరేవాళ్ళు అనేవాళ్ళు ఆ షిరిడి బాబా కథలు లేదంటే ఇంకోటి విన్నప్పుడు అప్పుడు మనం కూడా ఉండింటే ఎంత బాగుండేది కదా అని అనుకుంటే, మరి మనం ఇంకా ఎక్కువ పొందాం కదా వాళ్ళందరికన్నా కూడా. ఇంకా అద్భుతంగా మనం పొందాం కదా. సో నిజంగా ఆయన ఏమేం చెప్పారో అవన్నీ చేసి చూపించారండి. వైజాగ్ ధ్యానమాచక్రంలో నవవిధ ధర్మాలు చెప్పారు. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? ఎలా నడుచుకోవాలి? స్టేజ్ దగ్గరుంటే ఎలా ఉండాలి? స్టేజ్ ముందరుంటే ఎలా ఉండాలి? స్టేజ్ పైన ఉంటే ఎలా ఉండాలి? మౌనంగా ఎలా ఉండాలి? మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? వడ్డిస్తుంటే ఎలా వడ్డించాలి? తినడం ఎలా తినాలి? తినడం కూడా స్టైల్ పోతుంటాం. అలా కాదు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంజాయ్ చేస్తూ తినాలి. ఎంత తినాలి? ఎలా తినాలి? నాకు అవన్నీ వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒక వయసయినంక తల్లి, తండ్రి కూడా కొన్ని చెప్పడం మానేస్తారు. ఇంక వాళ్ళు పెద్దోళ్ళయినారు. మనం ఎక్కువగా ఇంటర్ఫియర్ కాకూడదు. మనం చెప్పినామంటే చూడు ఇంక అన్ని విషయాలు చెప్తారని తల్లి, తండ్రి కూడా గమనిస్తూ ఉంటారు. చెప్పడానికి పెద్దగా పోరు. కానీ ఈ గురువు ఎంత అద్భుతంగా ఆ చిన్న బిడ్డని చిటికెన వేలు పట్టుకొని అలా అన్నీ చూపిస్తూ, అన్నీ ఎలా ఒక తండ్రి వివరిస్తాడో, అంత అద్భుతంగా ఈ గురువు ఈ జగత్తులో జరిగేటివన్నిటివి ఎలా జీవించాలి నువ్వు? ఎలా జీవిస్తున్నావో చూడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి? నీ ఎలా అంటే నీ ఆలోచన ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు చూడు. నీ మాటల వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నావో చూడు. అన్‌కండిషనల్ లవ్ అండి. ఒకసారి పేరెంట్స్ కూడా మన మీద కోపం తెచ్చుకుంటారేమో. ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో మనల నుంచి. నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ఉన్నావే అని వాళ్ళ దగ్గర నుంచైనా ఒక్కోసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయేమో. కానీ ఈ గురువు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. బట్ అన్‌కండిషనల్ లవ్ అండి. ఎంత ప్రేమనో! మనం ఏదన్నా చెప్తుంటే ఎంత బాగింటారో! మనం వెళ్తే భోంచేసిపో నేను నీకు అన్నం పెట్టి పంపిస్తాను. ధ్యాన జగత్ ఆఫీస్‌కి వెళ్తే ఆయనతో మాట్లాడినాక పైన పిరమిడ్ ఉంది పో ధ్యానం చేసుకోపో. సరే ధ్యానానికి కూర్చున్నాం. ధ్యానం బాగా సుమారు గంట కన్నా ఇంకా ఎక్కువ సేపయినాక ఒక మనిషిని పంపించారు. కిందికి రా భోంచేసిపోదువు. భోంచేస్తుంటే సార్ వంట చేస్తున్నారా మాధవి మేడం వాళ్ళ ఇంట్లో. సార్ వంట చేసినాక ఆయన ప్లేట్ తీసుకొని వడ్డిచ్చి మేము తిన్నాక అప్పుడు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఒక నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ప్రెజెన్స్, ఆయన నుంచి ఆయన ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవచ్చండి. అంటే మనం ఎలా ఉండాలి? ఒకరి మన ఇంటికొస్తే మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అవసరమైనప్పుడు ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి? ఎలా మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎంత వినయంగా ఉండాలి? మేము నా సార్‌తో అనేవాళ్ళమనమాట. సార్ మాకే ఒకసారి వాళ్ళ పక్కనోళ్ళవి వింటుంటే విసుగొస్తుంటుంది సార్. మీరెలా సార్ మీరు పక్కన కూర్చొని మీరు ఎలా భరిస్తారు సార్? మాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు గదా! వాళ్ళు చెప్పేటివి ఎలాంటివి అనేది. మాకే నవ్వొస్తుంటుంది. మేమే ఇది ఎంతసేపురా అని అనుకుంటుంటాం. మీ స్టేజ్ మీద వాళ్ళ పక్కన కూర్చుంటారు. ఎలా సార్ అంటే, మేడం నేను వాళ్ళు చెప్పేది వినను మేడం. వాళ్ళని చూస్తూ ఉంటాను. అబ్బా! ఆ కళ్ళు ఎంత బావున్నాయి కదా! అబ్బా! ముక్కెంత బావుంది గదా! ఆ నోరెంత బావుంది గదా! ఆమె ఎంత బాగా చెప్తుంది గదా! నేనివి చూస్తాను మేడం అని చెప్పి అనేవారనమాట. అలా ఎంత ఎంజాయ్ చేయాలో ఆయన ప్రెజెన్స్ అంత ఎంజాయ్ చేశాము. ఎంత నేర్చుకోవాలో.
నిజంగా. తల్లిదండ్రుల దగ్గర కన్నా గూడా ఎక్కువ నేర్చుకున్నాం. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలే తెలుసు. వాళ్ళకి తెలిసినంత మట్టుకే మనకు నేర్పించారు. ఈయన భౌతికంగా నేర్పించారు, ఆధ్యాత్మికంగా నేర్పించారు. మనం ఎమోషనల్‌గా ఎలా ఉండాలి, అఫ ఎ ఎగుడు దిగుడులొచ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి అండి. ఆ ఎనర్జీ పరంగా ఈరోజు ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని పొంది ప్రతి క్షణము ఒక అద్భుతంలాగా జీవిస్తున్నాం. భౌతికంగానే కాదు, ఆస్ట్రల్ లెవెల్స్‌లో ఆ డివైన్ మాస్టర్స్‌తో ఆ కనెక్టివిటీ ఒక్కొక్క బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్‌లో నిజంగా ఆ గురువుతో ఆ బుక్‌లో ఏ మాస్టర్ అయితే ఉన్నారో, ఏ మాస్టర్ అయితే చెప్తున్నారో వాళ్ళతో డైరెక్ట్‌గా వాళ్ళొచ్చి మనకు చెప్తున్నారా అన్నంత అద్భుతంగా ఆ కనెక్టివిటీ అయితేనేమి, ఎన్ని అద్భుతాలో, ఎన్ని వండర్సో చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చేమో మనం. అంత అద్భుతంగా ఆయన ఈరోజు మనల్ని తీర్చిదిద్దారండి. ఎలా అంటే ఒక హౌస్ వైఫ్ మరి ఇంత చక్కగా ఇంతమందితో ఎలాంటి భయం లేకుండా కమ్యూనికేట్ చేయడమేమి, మళ్ళీ ఇంత చక్కగా ఇన్ని విషయాల గురించి తను అనలైజ్ చేసుకోవడమే కాకుండా మరి అందరికీ చెప్పగలిగే విధంగా ఎంతమందిని తీర్చిదిద్దారాయన. ఎంతమంది జీవితాల్లో తమకు తామే అద్భుతంగా తమ జీవితాల్ని వెలిగించుకొని, ఆ వెలుగుని మళ్ళా నలుగురికి పంచే విధంగా మరి ఇంతమందిని ఆయన తయారు చేశాడంటే, నిజంగా అంతటి అద్భుతమైన ఆ గురువు సాంగత్యము, అంతటి అద్భుతమైన ఈ సొసైటీ, ఇలాంటి సమయంలో ఆయన ఉన్నప్పుడు మనమందరం జన్మ తీసుకోవడము నిజంగా వండర్‌ఫుల్ అండి. ఎన్ని కార్యక్రమాలు మనతో చేయించారు. ఎంత ఎంత గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ మనల్ని భాగస్వాముల్ని చేశారు. ఇలా ఎన్ని అద్భుతాలో. ఏదైనా ఒక ఛాలెంజొస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఏమైతుంది అంతే కదా! అని అంత సింపుల్‌గా ఆ పక్కనోళ్ళు మనల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు అయ్యో! ఏమైతుందని వాళ్ళు కంగారు పడుతున్నారు. మనకుండట్లేదే ఆ కంగారు. ఒక ఆరోగ్యం విషయం కావచ్చు, ఒక ఫైనాన్షియల్ విషయం కావచ్చు, ఒక ఎమోషనల్ ఇష్యూ కావచ్చు. పక్కనోళ్ళు అయ్యో! అనుకుంటున్నారు. మనకు లేదెక్కడ భయము. ఏం కాదులే, ఏమైతుంది? ఏం కాదులే అన్నట్లుగానే మనం ఎంతో హ్యాపీగా మరి ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్‌ని మూటగట్టుకొని మరి మనము బయటికొచ్చేస్తున్నాం. ఇంగా ఎంతో అద్భుతంగా ఆహ్, ఆ కృతజ్ఞత చూపించే విధంగా ఆ మిరాకిల్స్ మన లైఫ్‌లో మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మరి ఇంతటి అద్భుతమైన గురువు మరి అన్ని కోణాల నుంచి అండి, ఒక కోణం కాదు. ఎన్ని ఫెసెట్స్ ఆఫ్ లైఫ్ అంటే ఈ లైఫ్‌కి ఎన్ని ముఖాలుంటాయో, ఒక డైమండ్‌కి ఎన్నో ముఖాలుంటాయి. మల్టీ ఫెసెటెడ్ ఉంటుందది. అలా ఈ అద్భుతమైన ఈ వజ్రానికి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో, అన్ని యాంగిల్స్‌లో ఆ జ్ఞానాన్ని మనకందించారు. సో, ఇంతకన్నా ఆ కంప్లీట్ మ్యాన్ వేరెవ్వరు ఉండరేమో! మరి ఎంతోమంది మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క జీవిత విశేషాల్ని తెలిపారు. మరి అందరూ అనుకుంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే దేవుళ్ళని వద్దంటుంది, విగ్రహారాధన వద్దంటుంది, దేవుళ్ళకి ఆపోజిట్ అని. మనకన్నా అద్భుతంగా కనెక్ట్ అయ్యేవారు ఆ భగవంతులతో వేరెవ్వరూ ఉండరండి. అవును. మనమే అద్భుతంగా ఒక ఎగ్జాక్ట్‌లీ. కృష్ణుడు గావచ్చు, రాధ గావచ్చు, సీత గావచ్చు, ఆంజనేయ స్వామి గావచ్చు, ఇంగా వాళ్ళకి తెలియని ఎంతో మందిని మనం కనెక్ట్ అయితున్నాం. ఎంతోమంది వాళ్ళ యొక్క వాల్యూని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగం చేసుకుంటున్నాం. అక్కడ కేవలం వాళ్ళు చూడ్డానికే, కానీ మనం వాళ్ళని అనుభూతి చెందగలుగుతున్నాం. మనం వాళ్ళు ఒక్కోసారి మనతో కలిసి మన జీవితంలో ఒక భాగమైపోతూ ఉన్నారు. ఆ మాస్టర్స్ అంతా కూడా. మరి అంతటి భాగ్యము మనకు మన గురువు ద్వారా మాత్రమే లభించిందండి. మరి సెయింట్ జర్మన్ మాస్టర్ అని చెప్పేసి ఒకసారి ధ్యాన మహాచక్రంలో మేము విన్నాం ఆయన గురించి. ఆయన గురించి విన్నప్పుడు అబ్బా! ఎంత గొప్ప మాస్టరో కదా! ఎంత అద్భుతమో కదా! అని అనుకున్నాం. మరి అదే సంవత్సరము మా మదర్‌కి ఆయన అంటే అప్పుడప్పుడు వాకిన్ అయ్యేవారనమాట. మరి అంత గొప్ప మాస్టర్ యొక్క సాంగత్యాన్ని నేను పొందాను. ఆయన ఎనర్జీస్‌ని నేను రుచి చూసాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ అంటే నాతో పాటు మేమంతా నైట్ ఔట్స్ చేసేవాళ్ళమనమాట. సో, ఇలా నాతో పాటు నైట్ ఔట్స్ చేసే వాళ్ళందరూ గూడా ఆ మాస్టర్ యొక్క ప్రెజెన్స్‌ని అనుభూతి చెందగలిగారు. వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు పొందగలిగారు. మేము మా పాపని పంజాబ్‌లో చేర్పించాం. ఎల్‌పీలో చేర్పించాం. ఇంజినీరింగ్ అని జెప్పేసి.
మా నాన్న, మా ఆయన ఇద్దరు కొంచెం వాళ్ళకి ఇంకా కంగారు ఉంది. అంత దూరం పంపిస్తున్నాం కదా అని. ఆ సెయింట్ జర్మన్ మాస్టర్ ఇలాంటి ఒక వాకింగ్ సెషన్‌లో ఆయన చెప్పారు, "నా బిడ్డ ఈ రోజు నుంచి తను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు" అని. ఇది దాదాపు 2 టైమ్స్ చెప్పారండి. అంటే ఆ సెషన్‌లో ఒకసారి చెప్పారు. మళ్ళా ఇంకోసారి కూడా మా మా మదర్ ద్వారా చెప్పారనమాట. నిజంగానే ఎంత వండర్‌ఫుల్‌గా ఉన్నిందంటే తను, అంత ధైర్యంగా తను ట్రావెల్ చేసేది. మేము ఒక్కసారి పిలుచుకెళ్ళాం అంతే. తర్వాత నుంచి వచ్చేది గాని, పోయేది గాని అన్నీ తనే చూసుకునేది. అన్నీ తనే ఒంటరిగా ట్రావెల్ చేసేది. ఎక్కడ మాకు భయం అనిపియలేదండి. ఎందుకంటే ఆ మాస్టర్ చెప్పారు మాకంత ధైర్యాన్ని ఇచ్చారాయన. అలా ఎన్నో డివైన్ ఎక్స్‌పీరియన్సెస్. ఎన్ని అద్భుతాలో ఈ జీవితంలో అయితే. ఈ నిజంగా ఒకసారి ధ్యానం లేకుంటే అని అనుకుంటే గూడా అసలు ఊహించలేను నేనైతే. ఆ నిజంగా. లైఫ్ ఎలా ఉంటుందో గూడా నాకు ఊహకు కూడా రాదేమో. అంత అద్భుతంగా ఒక ధర్మం అంటే ఏమిటి? ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడం కాదు. ఆ ధర్మాన్ని తప్పకుండా అద్భుతంగా జీవించే ఆ ఎరుకని మరి పత్రి హ్మ్. సార్ మనకు అందించారండి. గురువు అంటే ఆహ్, మనవన్నీ ఆయన మోసేవాడు కాదు. ఆ దారి చూపించేవాడు. ఒక హ్మ్. టార్చ్ లైట్ ఉంటుంది. ఆ టార్చ్ లైట్ అంత చీకటి ఉంటుంది. ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ వెలుగు మనకు ఒక 4 అడుగుల వరకు, 3 అడుగుల వరకు కనిపిస్తుంది. మళ్ళా 3 అడుగులు ముందుకెళ్ళినంక మళ్ళా ఇంకొక 3 అడుగులు కనిపిస్తాయి. అంటే ఆయన ఎప్పుడు ఎక్కడికి పోడు. కానీ చేసేది మాత్రం మనమే చేయాలి. ఆ దారి చూపిస్తారాయన. మనకు ప్రతి ఒక్క గైడెన్స్ మనకి కావాల్సిన ధైర్యాన్ని, కావాల్సిన ఎరుకని అన్నీ ఆయన మనకు అందజేస్తారు. కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదేనండి. అనేది యెస్. మనము గురువు ఎలా ఏమంటారంటే, బుద్ధుడు అవ్వడంతోనే నీ మోక్షం రాదు. నీలాంటి కొంతమంది బుద్ధుల్ని తయారు చేస్తేనే నీకు మోక్షమండి. అంటే వాళ్ళు బుద్ధులుగా కావాలంటే వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు నడవాలి. మనల్నందరినీ అలా తయారు చేశాడు. ఆయన లేకున్నా ఈరోజు సొసైటీ ఎన్ని అద్భుతమైన కార్యక్రమాల్ని చేస్తుంది. ఎందుకంటే ఆయన మనకంత జ్ఞానాన్ని, మరి అంత ఎనర్జీని, ఆ గైడెన్స్‌ని ఇచ్చారాయన. సో, యెస్. కొంతమంది చాలామంది అలిగేవారనమాట. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా గూడా పత్రి సారు ఏం నన్నేం రక్షించలేదు. మన హ్మ్. అసలు మనకేం తెలుసు? ఎంత జరగాల్సింది ఏం జరిగిందో? జరిగిందా? యెస్. బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందో మనకు తెలీదు కదా! అసలు ఆహ్, నాకు పర్సనల్‌గా అండి ఎన్ని జరిగాయో ఇట్లాంటివైతే. మా బ్రదర్‌కి ఒకసారి లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ జరిగింది. అది మా మదర్ ముందే చూసారు. చూసి మా బ ఇది మా బ్రదర్‌తో చెప్పారు. చెప్పి సైలెంట్‌గుండు ఏం జరుగుతుందో చూసామన్నారు. అంటే అంత ధైర్యం వచ్చేసింది చూడండి మా మదర్‌కి. ఫస్ట్ ఎలా ఉండేది? అంత యాహ్! భయస్తురాలు. ఆ ఎక్స్‌పీరియన్స్ ముందే తెలిసి కూడా అయితే ధ్యానం బాగా ఇంక్రీజ్ చేశారు అమ్మ. ఏం కాకూడదు అది హ్మ్. మాకు తర్వాత తెలిసింది తనకు ముందే వచ్చింది ఎక్స్‌పీరియన్స్ అని. అయితే ఆ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ కాస్త ఆహ్, వితిన్ హవర్స్‌లో మారిపోయిందండి. మారిపోయి జస్ట్ ఒక మార్క్ ఒక్కటి ఉంది గానీ, ఆహ్, ఏమి అంటే అంత సీరియస్‌గా అవ్వలేదు మా బ్రదర్‌కి. ఆహ్, హ్మ్. తొందరగా కోలుకునే అవకాశం కలిగింది. మా అబ్బాయికంతే. ఆ కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్‌ని చూస్తే దాంట్లో ఉండే మనుషులు బతికినారా? ఆహ్, య ఎక్కడ బతుకుతారా అని అనిపిస్తుందనమాట. కానీ ఆ కార్‌లో ఉన్న ముగ్గురికి ఏమీ కాలేదండి. ఎంత సేఫ్‌గా బయటకొచ్చారంటే అంత సేఫ్‌గా బయటకొచ్చారు. అండ్ నాకు పర్సనల్‌గా ఆ హ్యాండ్ అంటే ఒకటి చిన్న ఆటోలో నేనున్నాను. అది దొర్లి మరి మొత్తం ఆటోలో ఉండే వాళ్ళంతా బరువంతా కూడా నా చేయి మీద పడింది. లోపల ఉండే ఎముక ఇరిగి మరి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అయితే అలాంటి సిట్యుయేషన్‌లో నాకు నొప్పి లేదు. నొప్పి లేదు. జస్ట్ నార్మల్‌గా ఎలాగైతే సైకిల్ కింద పడిపోతే ఎలాగైతే లేసి కూర్చుంటామో, అలా లేసి కూర్చుంటున్నాము. అయితే అందరికీ తెలుసు కొంచెం సివియర్‌గానే ఉంది అని తెలుసు. కానీ భయం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, ఏం లేదు. వెళ్ళాము. వెళ్ళి విషయం చెప్తే ఆయన వెంటనే ఎక్స్‌రే తీసి చూస్తే బాగా ఎముక బ్రేక్ అయింది. కంపల్సరీ ఆపరేషన్ చేయించాలి అని అన్నారు. ఏం భయం లేదండి.
నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ అక్కడ హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. అయినా గూడా ఆహ్, చక్కగా మెడిటేటర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళతో చక్కగా సజ్జన సాంగత్యం అయ్యేది. లేదంటే మొబైల్ పెట్టుకొని క్లాసెస్ వినేవాళ్ళము. ఇలా ఒకసారి ఇలానే అందరొచ్చారు. నేను గూడా చైర్‌లో కూర్చున్నాను. డాక్టరొచ్చారు నన్ను టెస్ట్ చేయడానికి. పేషెంట్ ఎక్కడా అని ఎతుక్కుంటున్నాడాయన. సార్ నేనిక్కడ అని చైర్‌లో కూర్చుంటే ఆయన చూసి టెస్ట్ చేసినాక, "సార్ ఎప్పుడు సార్ డిశ్చార్జ్ అయ్యేది?" అంటే, "ఇంకెందుకమ్మా నువ్వు ఊరికే అనవసరంగా ఇక్కడ డిశ్చార్జ్ అయిపో" అని చెప్పేసి మరి ఆ రోజు డిశ్చార్జ్ చేశారు. అంటే ఎంత ధైర్యాన్ని మనకిస్తుందో ఈ జ్ఞానం. అంత ధైర్యాన్ని ఆ గురువు మనకు అందించారండి. అంతటి సాహసాన్ని మనం చేయగలిగే విధంగా ఆయన మనల్ని మౌల్డ్ చేశారు. మరి ఎన్నో యాహ్! విషయాలు ఇలాంటివి. యాహ్! ఒక రోజుతోనో, దీనికి అంతు లేదు. ఒక గంటతోనో అయిపోవు. సో, రియల్లీ యాహ్! మనమంతా గూడా మేము నిజంగా హ్మ్. భాగ్యవంతులం. అది మాత్రం నేను 100% చెప్తాను. ఎన్నో బ్లెస్సింగ్స్ మనం రెడీగా ఉండాలంతే. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ గూడా మనకే ఒక పూల వర్షంలాగా ఎప్పుడు కురుస్తూనే ఉంటాయనే దాంట్లో డౌటే లేదు. మరి అంతటి అద్భుతమైన ఆ గురు సాంగత్యము, మరి ఆయనతో ఉండగలిగే అవకాశము నిజంగా నాకు లభించినందుకు నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతానంటే, అది ఎంత చెప్పినా తరగదనమాట. అండ్ అడగదు. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి శ్రీ శక్తి పిరమిడ్ వారికి, మరి మేడంకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యూ టూ మేడం. థాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, నేను ఓపెన్‌గా మిమ్మల్ని చూసి కుళ్ళు పుట్టుకొచ్చింది నాకైతే. ఈర్ష్య కలిగింది. పత్రి గారితో ఆ జర్నీ ఏంటి మేడం? అంత గొడవ పడడం ఏంటి? అంత చనువేంటి? మా మళ్ళీ మదర్‌కి సార్‌తో కడతాల్లో సన్మానం చేశారు సారు. సన్మానం చేసినప్పుడు ఏమని అడ్రెస్ చేశారంటే, నాతో కొట్లాడే మనిషి ఎవరో తెలుసా మీకి? నాతో కొట్లాడే ఒకే ఒక మనిషి అని చెప్పేసి మా మదర్‌ని పిలిచారనమాట స్టేజ్ మీదకి. అదేగా అలా ఆ ఆమెను పరిచయం ధైర్యం చేశారు. మాకు దగ్గరికెళ్ళాలంటేనే భయపడతాము. ఇలా అవుతా ఉంటుంది లోపల. అలాంటిది ఆ అమ్మ గొడవ పడ్డం ఏంటి? మళ్ళీ నేను రాను చూడు, నేను చెయ్యను చూడు అని పెళ్లి కండిషన్ పెట్టడం ఏంటి? ఆ! సో, ఆయనతో ఆ జర్నీ యెస్. నిజంగా చాలా లవబుల్‌గా ఉంది. అండ్ నిజంగానే నాకైతే కుళ్ళు పుట్టుకొచ్చింది. ఈ 10 ఏళ్ల జర్నీలో నేనేం చేశాను సార్ దగ్గర నేనెలా ఉన్నానని ఊహించుకుంటున్నా నిజంగా. యెస్. అది చెప్తూనే మంచి జ్ఞానం వైపుకు తీసుకెళ్లారు మేడం. సార్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? ఏంటి? అని చెప్పేసి. ఆ! ఆయనెలా మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరింకొకటి చెప్పారు. నవవిధ ధర్మాలు ఎలా పాటించాలి ఏంటి జీవితంలో. సో, ఎంత ఓపికగా ఉండాలి. ఒకరు మాట్లాడుతుంటే ఎంత పేషెన్స్‌గా ఉండాలి. అండ్ మీరన్నారు, నేనేమి మీరెలా వారిని ఓర్చుకొని పోతున్నారు సార్ అంటే, ఆయన జోవియల్‌గా చెప్పినా, నేను వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నాను. జోవియల్‌గా చెప్పినా మనకొక మెసేజ్ ఇచ్చారు కదూ అక్కడ. ఆ! ఉండాలి. నువ్వు ఏ సందర్భాన్నైనా నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు ఎంజాయ్ చేయగలగాలనేది మీరు చెప్పే విషయంలో నాకు అర్థమయ్యిందది. ఆ! యెస్. అండ్ మీరు ఇంకొకటి యాక్సిడెంట్ అయినప్పుడు సో, ఎలా అయ్యారు? అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు? ఆ! మీరు మీ అన్నగారు, సో, వారు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడొకటి గమనించాలి. మేడం గారు చెప్పారు ఒక మాట. నేనంత పడ్డా కూడా, కింద పడ్డా కూడా నాకు పెయిన్ అనేది లేదు. బాధ లేదు, నొప్పి లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు. ఆ మాట చెప్పారు చూడండి. ఒక పిరమిడ్ మాస్టర్, ఒక ధ్యానియే అదంత స్ట్రాంగ్‌గా చెప్పగలరు ఫ్రెండ్స్. ఆ గురువు పైనుండే ఆ విశ్వాసం ఒకటి అండ్ దాంతో పాటుగా మనకి ఒక ఇండివిడ్యువాలిటీనిచ్చారాయన. నువ్వు ఇండివిడ్యుయల్‌గా పెరుగు, ఇండివిడ్యుయల్‌గా ఎదుగు, నేర్చుకో ఇండివిడ్యుయల్‌గా అని కూడా దెబ్బ వేయకుండానే దెబ్బ వేసి చెప్పారు నాకు తెలిసి అర్థమయ్యి. అండ్ మనల్ని నాకు మేడం చెప్పేటప్పుడు ఏమర్థమైందంటే, అబ్బా! ఎంత దుఃఖం నుండి అంటే ఎంత నరకం నుండి బయట పడేసారు కదా ఆయన. అదే సగం హీల్ అయిపోతుందక్కడ. డాక్టర్స్ దగ్గర మనం ఎళ్తాం. ఆఫ్‌కోర్స్ మనం చేయించుకుంటాం ట్రీట్‌మెంట్. కానీ వాళ్ళు కూడా గొప్పనే. వాళ్ళు కూడా ఉండాలి మన జీవితంలో. కాదని చెప్పను. బట్ మనం అంటే ఆ నొప్పితో ఎంత నరకం బాధపడేవాళ్ళం. యాక్చువల్‌గా ఇందాక మేడం అన్నట్టుగా ధ్యానం లేకపోతే ఆ ఊహనే అందదు.
లేకపోతే అన్న మాట కూడా ఏ రోజున మనకి రాదేమో యాక్చువల్ గా. మేము ఎప్పుడు ఎంజాయ్ గా ఉన్నాం. ఈ ధ్యానం లభించినందుకు ప్రతి సెకండ్ ఆనందంగా అనుభవిస్తూ అదృష్టంగా భావిస్తూ వెళ్తాం ఫ్రెండ్స్. సో అది నిజం, మనం అక్కడ అది నేర్చుకోవాలి. ఎంత దుఃఖం నుండి మేడం బయటపడి హ్యాపీగా ఆ విషయాన్ని కూడా ఎంజాయ్ చేశారు. మనం కూడా నేర్చుకోవాలండి. మేడం గారు ఎట్లాగైతే పత్రి గారి నుండి అది నేర్చుకున్నారో, ఈ విషయం మనం కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకే అసలు దుఃఖం దట్ లేదు ఈస్ ద మేడం నిజంగా చెప్పాలంటే. యెస్ మేడం. నిజంగా. ఫస్ట్ ఇలాంటి ఇది కంప్లీట్ మ్యాన్ కదూ! కంటిన్యూకుంటుంది మేడం ప్రోగ్రాము. మనం ఎప్పుడైనా మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేద్దాం. నేను మళ్ళీ మళ్ళీ కంపల్సరీగా పిలుస్తాము. కంపల్సరీ రావాలి కూడా. ఎందుకంటే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అని ఎందుకన్నారు అనేది మనకు అర్థమవుతుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు. నేను ఫస్ట్ ఈ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను. ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ గొప్ప అని పత్రి గారు ఎప్పుడు సంబోధిస్తూనే ఉండేవారు. ఎందుకు ఇవాళ ఒక విషయం విన్నాను. ఇప్పుడు మరొక విషయం మీ ద్వారా విన్నాను. ఒక మాస్టరు అక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుందని చెప్పేసి హైదరాబాద్‌కి ఆయనకొక బాధ్యత అప్పగించారు. పత్రి గారు అక్కడ వెళ్లి నేను చెయ్యాలని అనుకు అనుకున్నారు. సో, వారు వచ్చారన్నమాట. ఎలాంటి సందర్భంలో వచ్చారంటే, వారి భార్య పిల్లల్ని వారు తుఫాన్‌లో వదిలేసి అంటే ఒక సునామీలో వదిలేసి వచ్చారు. పత్రి గారు చెప్పారు. ఆ బాధ్యత అప్పగించారు. ఇక్కడైతే నా గురువు నాకు చూసుకుంటారన్న ఆయన విశ్వాసం ఆయనకి ఉంది. ఆ! ఇక్కడ బాధ్యత అప్పగించారు. ఒక గురువు దాన్ని తీర్చాలి. అక్కడ ఎవరు లేరు. నేను వెళ్ళాలని ఆ బాధ్యత కర్తవ్యము చేశారాయన. అండమాన్ సురేష్ గారు. ఇవాళ మార్నింగ్ అదే చెప్పారు ఆయన. అసలు నాకైతే సార్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సరే ఎలా సార్ అంత నమ్మకం మీకి? ఆయన ఆయన చెప్పినంత మాత్రాన ఈ ఫిజికల్ బాడీకి, ఫిజికల్ మైండ్‌కి అంత తొందరగా అర్థం కాదు. ఒక ధ్యానం సాధన ఎంతో కొంత చేస్తేనే మనకు పత్రికారంటే ఏంటో అర్థమవుతది. అది అంత ఈజీగా ఆయన అర్థం కాదు. ఆ రూపమే ఆహ్, కనిపిస్తది క్యాజువల్‌గా గురువు అంతే. మీద కంప్లీట్ సరెండర్‌నెస్ మేడం. యెస్. ఆ సరెండర్‌నెస్ ఉంది కాబట్టే ఏం కాదు అని ఆ నమ్మకంతో ఆయనొచ్చేసారంతే. సునామీలో ఎందుకైతది మేడం? ఏం కాదు. ఏం కాదు. చూసుకుంటానని కాదు. వదిలేసారు. ఎంతవరకు చెప్తా ఉన్నారు. ఏం కాదమ్మా ఎందుకనుకుంటావు అట్లా? అలా అనుకోకూడదు. నా గురువు ఆయన చూసుకుంటారు అంతే. యెస్. అందుకే కంప్లీట్ ఫ్యాన్ అయ్యారండి పత్రి గారు. ఊరికే కాలేదు. నేను ఫస్ట్ చెప్పాను కదా! ఎందుకు ఇలా మార్నింగ్ ఒక విషయం విన్నాను. ఒక గొప్ప విషయం అని. ఇవాళ మరి అందుకే అండి. ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. నిజంగా నేనైతే లక్కీగా భావిస్తున్నాను. ఎందుకంటే వారి నుండి ఇప్పుడు పత్రి గారిని మేము కూడా కొంతనే చూసాం. చాలా తక్కువలో తక్కువ చూసాం. ఎంత 10 ఏళ్ల జర్నీ అయినా ఈ 8 ఏళ్లే మేము ఆయనతో ప్రయాణం చేసింది కరెక్ట్‌గా చెప్పాలంటే. ఈ 8 ఏళ్లలో కూడా కొంత భయం. సో, ఆయన దగ్గరికెళ్ళాలంటే ఆహ్, మాకర్థం కాదు. ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా మాకెవరు నిజంగా గైడ్ చేసేవాళ్ళు సరిగ్గా లేరు. కాకపోతే ఇప్పుడు నాకర్థమవుతుంది. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆయనతో జర్నీ చేసిన వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సాంగత్యం ఎందుకు చేసుకుంటొస్తున్నామా అని చెప్పేసి. ఎంత జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఎంత వారి అనుభవ జ్ఞానాన్ని మనతో వారు పంచుకుంటూ వస్తున్నారు. సో, ఐయామ్ సో బ్లెస్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో, థాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. లవ్ యూ. యాహ్! మీ అనుభవాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. థాంక్ యూ సో మచ్. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒక్కొక్కరి జ్ఞానం, ఒక్కొక్కరి అనుభవ జ్ఞానం ఎలా ఉందో ఎంతో మనం కూడా స్వీకరించే విధంగానే ఉన్నాయండి. ఎవ్వరి జ్ఞానం మనం తీసేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు ప్రత్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక ఐకానే. యెస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.